మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారా? అవునా కాదా చెప్తే అర్థమవుతుంది. బాగున్నారు కదా అందరూ? ఆమేన్. హల్లెలూయా. కనీసం ఏమేన్ అని చెప్పండి. హల్లెలూయా. మీరు అందరూ బాగున్నారు అంటే కనీసం ఏమేన్ అనండి. మీరు అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారు. ఆమేన్. హల్లెలూయా. 86వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలిగించేవు. హల్లెలూయా. మనం ఆయన నామమునకు భయపడినట్లుగా మన హృదయంలో ఏకదృష్టి ఉండాలంట. ఆమేన్. నేను పోయిన వారే మనం వాక్యం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం గురించి. మన హృదయం అంటే ఏకదృష్టి అంటే ఏంటంటే మనసంతా దేవుని మీద పెట్టడం. ఆమేన్. హల్లెలూయా. మన ఆశలన్నీ దేవునిపై మోపడం. అటు మనం కొన్నిసార్లు చేస్తాం. మన ఇంట్లో మనం ఒక దిక్కున్నాం అనుకో, మిగతా రూములన్నీ లైట్లు ఆపేస్తాం కదా. ఎక్కడెక్కడ ఫ్యాన్లు తిరుగుతారు ఇష్టానుసారి. కొంతమంది విడిచిపెట్టేస్తుంటారు అనుకోండి. ఒక రూమ్లోనే లైట్ వెలుగుతుంటుంది కదా, మనం ఉన్న చోట లైట్ వేసుకుని ఉంటాం. అది ఆ విధంగా మనకున్న ప్రతి ఆలోచన కట్టిపెట్టి దేవుని మీద మనసు పెట్టడం. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మన పూర్ణ మనసుతో నెక్స్ట్ వచనం అంటాడు భక్తుడు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎలా చెల్లించాలంట? దేవునికి దేవుడు అంగీకరించాలంటే మన హృదయం అంతా దేవుని మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన మనస్సంతా దేవునితో నింపుకొని మనం అప్పుడు దేవుని స్తుతించాలని, ఆ విధంగా దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దానికి ఆయన అర్హుడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి స్తుతి ఆరాధనకు నీ దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నిన్ను తన విలువైన రక్తంతో కొన్న దేవుడు, ఆమేన్, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అర్హుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అర్హుడు కనుక పూర్ణ హృదయంతో ఏక మనసుతో మనం అందరూ లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని గొప్ప చేద్దాం. నీ దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇచ్చి ఆయన నామను మహిమపరుద్దాం. సోదరులు నెహెమ్యా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభువా. సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా, ఇంతకాలము కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి ప్రభా, మా జీవితంలో మరొక తండ్రి ఆరాధన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, మేమైతే ధన్యం కాదు కానీ తండ్రి ప్రభా, కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే అయ్యా మాకు తండ్రి ప్రభా మా జీవితంలో మరొక రోజు చూడటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఆరాధన దినంలో నా తండ్రి ప్రభా మీ సన్నిధిలో కూడుకొని ఉండగా నా తండ్రి ప్రభా, అయ్యా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు తండ్రి మీకు పరిశుద్ధాత్మను కొమ్మరించి నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా మీ యొక్క ప్రత్యక్షతను నడిపించమని వేడుకొంచి నా తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా మా యొక్క జీవితాలను సరిచేస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా, ఈ ఆరాధనలో మీరుండి నడిపించమని వేడుకొంచి నా తండ్రి ప్రభా. అయ్యా, ఇక్కడ ఉన్న వాయిద్యాల్లో తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్న తండ్రి ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో తండ్రి ప్రభా, కోయర్ టీం విషయంలో తండ్రి ప్రభా, అన్ని విషయంలో కూడా తండ్రి ప్రభా, అయ్యా మీకు తండ్రి ప్రత్యక్షతను నడిపించండి తండ్రి ప్రభా. అయ్యా, ఎటువంటి శాతాను క్రియలకు తండ్రి ప్రభా ఎటువంటి తావు లేకుండా తండ్రి ప్రభా ఇక ఆరాధన ఆది నుంచి అంతం వరకు నా తండ్రి మీ యొక్క తండ్రి మహిమార్థమే జరిగించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా, మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి జీవపు మన్నాను దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా, ఆశపడి వచ్చి ఉన్నాము నా తండ్రి ప్రభా. అయ్యా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా ఉన్నటువంటి బాధల నుంచి విముక్తి కలగడానికి తండ్రి మాకు తండ్రి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అటువంటి వాక్యంల ద్వారా తండ్రి ప్రభా మాకు జీవితాలు సరి చేసుకోవడానికి తండ్రి మరి యొక్క అవకాశాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మీ వాక్యం సెలవిచ్చిన తండ్రి ప్రభా, నీ దేవుడైన యెహోవాను నేనే, నాకు కావాల్సిన మహిమను ఇంకెవరికి ఇవ్వనని మీరు సెలవిచ్చినారు. అటు విధంగా నా తండ్రి ప్రభా మీకు తండ్రి ప్రభా కావాల్సిన మహిమ తండ్రి ప్రభా మీకే తండ్రి ప్రభా చెల్లును గాక నా తండ్రి ప్రభా. అయ్యా, ఇక్కడ ఉన్న వారు ఎవరు కాకుండా నా తండ్రి ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకే చెల్లును గాక నా తండ్రి ప్రభా, మీకే చెల్లును గాక నా తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. జరగాల్సిన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు తోడే నడిపించాడు తండ్రి ప్రభా. ఇంకా రావాల్సిన వారిని తండ్రి ప్రభా త్వరగా తోడుకొని రమ్మని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. కొడుకుని ఆది నుంచి అంతవరకు తండ్రి మీకే సమర్పించుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క తండ్రి ప్రభా నడిపింపును కోరుకొనిచు చిన్ని ప్రార్థన యేసు నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ ఏక మనసుతో దేవుని స్తుతించడం అంటే ఆయన నామం మాత్రమే, నా రక్షకుడు మన దేవుడు మాత్రం మహిమపరచాలని ఆస్తున్నాడు. ఆమేన్. ఆయన మ్యూజిక్ వాయించిన చారు
మ్యూజిక్ వేసి పాడినా, నేను పాడినా, నువ్వు పాడినా, నువ్వు చప్పట్లు కొట్టినా నా దేవుడు మహిమపరచబడాలని మనస్సుతో దేవుని సన్నిధిలో ఉండడమే. ఆమేన్. అట్టి మనసుతో ప్రభుని స్తుతిద్దాం. మనకు సమస్తము సమకూర్చుచున్న ఆ గొప్ప దేవునికి స్తుతులు చెల్లిందాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. ముదిమి వయస్సులో గర్భము తెరిచితివే, బహుమానమునే నీవు బలిగా కోరితివే. ముదిమి వయస్సులో గర్భము తెరిచితివే, బహుమానమునే నీవు బలిగా కోరితివే. అబ్రహాము సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాము సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, నాకు సమకూర్చువానికి ఆరాధన, నాకు సమకూర్చువానికి ఆరాధన. పోయినా ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభుని స్తుతిద్దాం, ప్రభునామమును కనపడదాం. ఆయన మేలు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసుతో చెప్పండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలిదయ్యా, నీకు నాకు మధ్య దూరం
ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే, ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే, నీ వేళ్ళకు అలవాటయ్యే నీ పాదము వదలాకుతే, నీ వేళ్ళకు అలవాటయ్యే నీ పాదము వదలాకుతే, నీకిష్టమైన దారి కనుగొంటే నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో, పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో, నా హృదయము నీతో అందే, నీకు వేరై మనలేనని, నా హృదయము నీతో అందే, నీకు వేరై మనలేనని, అతిశయించిన నిత్యము నిన్నే కలిగినందుకు, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమ క్రియలున్న ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. మన యొక్క ప్రేమ, మన యొక్క విశ్వాసంలో క్రియలు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. క్రియతో దేవుని స్తుతించాలి. నీ స్తుతి ఒక క్రియ. ఆమేన్ హల్లెలూయా. నీ ఆరాధన ఒక క్రియ. ఆమేన్. అది ఒక దేవునికి ఇంపైన సువాసనగా ఉండేలాగా మనం దేవుని స్తుతించి ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా అని అనాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దీవించి నిన్ను ఆరాధించకుండా నేను పాడగలగాలి. ఆమేన్. దేవుని ఇంకా స్తుతిందాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా. చెప్తాం. ఆమేన్. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలే. యేసయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ఉండాలేనయ్యా, లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా యేసయ్యా. బ్రతకాలేనయ్యా. మనసారా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాకి వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. నీవే నా గమ్యము, నీ బాటలు నడుచురా. నీవే నా గమ్యము, నీ బాటలు నడుచురా. నాకెంతో ఇష్టంగా దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే
ఆయన తోడు లేకుండా మనం బ్రతకలేము. ఆయన తోడు లేకుండా బ్రతకడం కూడా వ్యర్థమే. నా ప్రియమైన సోదరు సోదరులారా, నీ దేవుని ఆరాధించి 2 చేతులు ఆయన వైపు చాచి ఇప్పటివరకు ఏ విధంగా అయితే దేవుని స్తుతించావో, ఏ విధంగా అయితే దేవుణ్ణి కోరుకున్నావో, నువ్వు లేకుండా నేను బ్రతకలేని ఏ విధంగా కోరుకున్నావు అదే మనస్సుతో ప్రభుని ఆరాధించు. సమస్త స్తుతులకు ప్రభు నీవే అర్హుడవు, నా ఆరాధనకు ప్రభు నీవే అర్హుడవు, నీవే అర్హుడవు, నీవే అర్హుడవు, నీవే అర్హుడవు, నీవే అర్హుడవు. సమస్త స్తుతులకు ప్రభు నీవే అర్హుడవు, ఆరాధనకు ప్రభు నీవే అర్హుడవు. మా కొరకై నీవు నీ ప్రాణము పెట్టినావు, మా కొరకై నీవు నీ రక్షణ ఇచ్చినావు, మా కొరకై నీవు నీ ప్రాణము పెట్టినావు, మా కొరకై నీవు నీ రక్షణ ఇచ్చినావు, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. సమస్త స్తుతులకు ప్రభు నీవే అర్హుడవు, మా ఆరాధనకు ప్రభు నీవే అర్హుడవు, నీవే అర్హుడవు, యేసు నీవే అర్హుడవు. జుంటే తేనె కన్నా తీయని వెండి పసిడి కన్నా మిన్నాని పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని
రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రొక్కెదము, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రొక్కెదము, ప్రాణమిల్లి మ్రొక్కెదము, ప్రాణమిల్లి మ్రొక్కెదము. హల్లెలూయా, హల్లెలూయా, కరుణానికి స్తోత్రాలు. హల్లెలూయా, రాజానికి స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా. నా ప్రియ రక్షక దేవుని ఆరాధించండి. మనసారా దేవుని ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను, నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధ నీ నామం, నీ నామం దేవా, పరిశుద్ధ నీ నామం, నీ నామం యేసు, పరిశుద్ధ నీ నామం, నీ నామం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే ఆరాధన త్రియేక దేవా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, గరుడా నీకు వందనాలు ప్రభా. తండ్రి నైనా నిన్ను ఘనపరిచే ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రాలు నైనా. ఆ ప్రభా నీ విలువైన రక్తంతో మమ్మల్ని కడిగినందుకు నీకు వందనాలు. మమ్మల్ని క్షమించి నైనా మా అపరాధములని తుడిచి వేసి నైనా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు కోట్లాది స్తోత్రాలు ప్రభా. మేము వంటి వారమని జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలు ప్రభా. దూరి వంటి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటకు మహాదేవా, అద్భుతాలు చేసే దేవా, భూమి ఆకాశం సృష్టించిన దేవా, మేము ఏ పాటి వారమయ్యా నీకు వందనాలయ్యా. నీ ప్రేమ గొప్పది నైనా తండ్రి. నైనా నీ విలువైన ప్రేమకు మేము ఏమిచ్చినా అది తక్కువేనైనా నీకు స్తోత్రాలు. అందరూ దేవుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి, మనసారా ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకే మహిమనైనా, నీకే ఘనత తండ్రి. అందరూ దేవునికి మీ ఆరాధన ప్రభుకు సమర్పించండి, సమర్పించండి. రెండు చేతులు ఆయన వైపుకు చాచి ప్రభులో ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఆయనకి సమర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మా మధ్యన సంచారము చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా మధ్యన ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. నేనా ఈ సమయంలో తండ్రి నీ దాసుని తరపున నిలబడుచుండగా నా తండ్రి నీ దాసుని మరుగుపరచండి. నీవు మాతో మాట్లాడండి ప్రభా, సూటిగా తేటగా మాతో మాట్లాడండి. నీ మాటను పట్టుకుని ప్రభా దాని ద్వారా జీవించే ధన్యతను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. ఏక మనస్సును దయచేయమని అడుగుతున్నానయ్యా. మాలో భయము పుట్టినట్లు నాయన, నీవెందుకు భక్తి పుట్టినట్లు తండ్రి నాయన మాలో ఏక దృష్టి దయచేయండి. నీ మాటల మీద మా మనస్సు ఉంచడానికి కృప చూపించమని అడుగుతున్నానయ్యా. నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలందరికీ అట్టి ధన్యతను దయచేసి మీరే దీవించమని, మహిమ ప్రభావాలు నువ్వు పొందుకోమని యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుని వచ్చినాం పరమ తండ్రి. ఆమె అందరు చప్పట్లు ప్రభురామని కనపడదాం. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృప చేత మరొకసారి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఉదయకాలంలో మరొకసారి మనమందరం కూడా వాక్యంలోనికి వెళ్దాం. పాస్టర్ గారు ఆరంభంలో వాక్యం చదివి ఒక మాటను మీద కేంద్రీకరింపజేస్తారు. ఏకదృష్టి కలుగు చేయమని. ఏకదృష్టి కలుగు చేయడానికి అర్థము ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే మీకు అందరికి తెలిసిన మాటే ఫోకస్. మనకు రెండు కళ్ళు ఉన్నాయి. ఈ రెండు కళ్ళు మనము ఒకేసారి అటు తిరుగుతాయి, ఇటు తిరుగుతాయి. ఒకవేళ అలా కాకుండా ఒక కన్ను ఇటు ఒక కన్ను ఇటు చూస్తే మనకు ఏకదృష్టి ఉండదు. మనకు మనుషులకైతే అది బ్లర్డ్ విజన్, అంటే స్పష్టము కానిటువంటి దృష్టిగా కనబడతాయి. అయితే కొన్ని జంతువులు ఉంటాయి, అవి వేరువేరుగా చూసి కూడా వారికి ఏకదృష్టి ఉంటుంది. దేవుడికి అటువంటి కృప వాటికి ఇచ్చాడు. మనకైతే అది రెండు కళ్ళు ఒకే చోట చూడాలి. మనం చూస్తే రెండు కళ్ళు ఇక్కడే చూడాలి, ఎక్కడ చూస్తే అక్కడ ఉండాలి. ఏకదృష్టి, ఫోకస్. దేవుడు అదే డైరెక్షన్లో నాకు వాక్యం ఇచ్చాడు. దీనికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో దీనికి శీర్షిక పెట్టాలంటే వాచ్ ఇఫ్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్. డిస్ట్రాక్టెడ్ అనే మాట, డిస్ట్రాక్షన్ అనే మాట తెలుగులో చెప్పండి ఒక మాటలో కుదరదు. నీ యొక్క దృష్టి మళ్లించబడకుండా ఉండుట, లేకపోతే నీ గురి తప్పిపోకుండా ఉండుట, అలాగ నీ ఉన్నావా అనే మాటను దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకు అంటే ఈ లోకంలో జరిగే విషయాలు, సంఘటనలు, అలాగే మన జీవితంలో కలిగే సంఘటనలు కొన్నిసార్లు మనకు అటువంటి ఏకదృష్టి, అంటే మన దృష్టి ఎల్లప్పుడూ కూడా ఒక చోట ఉండాలి. ఎప్పుడు కూడా అలాగ ఉండకుండా మన దృష్టిని అవి మరలిస్తూ ఉంటాయి. సంఘటనలు, విషయాలు, లేకపోతే మనకున్న సమస్యలు, ఇవన్నీ కూడా మన దృష్టిని అటు ఇటు మరలిస్తూ ఉంటాయి. అలాగా జరుగుతుందా నీకు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు యేసుక్రీస్తు యొక్క ఇష్టం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన దృష్టి ఆయన మీదే ఉండాలని ఆయన కోరుచున్నాడు. హల్లెలూయా. అటు ఇటు ఉన్నట్లయితే మనము మార్గము తప్పిపోవచ్చు. మార్గము తప్పిపోతే మనము ఎక్కడ చేరాలో అక్కడికి చేరము, గురి యొద్దకు చేరము, మన గమ్యానికి మనము చేరలేము. ఒకవేళ మధ్యలో మార్గము తప్పి తర్వాత తెలిస్తే గమ్యాన్ని చేరే సమయంలో తేడా వస్తుంది, దూరం అయిపోతుంది. కాబట్టి మనం ఉన్న మార్గంలో ఏకదృష్టితో మనం నడుచున్నట్లుగా మరి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. అటువంటి మనస్సు కలగాలి. ఆమేన్. మాట వినుచుండగా మనలో మార్పులు రావాలి. నాకుందా ఈ దృష్టి? నేను దేవుని యందు నా యొక్క లక్ష్యము ఉంచుచున్నానా లేదా, లేకపోతే నిర్లక్ష్యము కలిగి ఉన్నానా? మన లక్ష్యము దేవుని తట్టు ఉండాలి. నిర్లక్ష్యం కలిగి ఉన్నానా లేదా అనే మాటను మనం ఆలోచిస్తుండాలి. ఈ కాలంలో కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటి మీద దృష్టి ఉండాలి. మన దృష్టి పైనంటే లైట్లు ఫ్యాన్లు చూడమని కాదు, లేకపోతే ఆకాశము చూడమని కూడా కాదు, లేదా నక్షత్రాలు సూర్యుని చూడమని కాదు. పైనంటే ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి మీద, దేవుని యొక్క మాట మీద. అక్కడ ఏమంటాడు, నీ మాట నాకు నేర్పించమంటాడు. ఇందాక చదివినటువంటి 86వ కీర్తన 11వ వచనంలో, ఏక దృష్టి నాకు కలుగు చేయి, నీ ఒక మార్గములను నాకు నేర్పు. ఆయన మార్గముల మీద మన దృష్టి ఉండాలి. ఎందుకు ఈ మాట ఉదయం మనం నేర్చుకుంటున్నాం? ఎందుకంటే పరిస్థితులు మనను తప్పింపచేస్తుంటాయి. ప్రార్థన చేస్తుంటాం, కొన్నిసార్లు సడన్గా మన దృష్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రార్థనే చేస్తున్నాం, దేవుని సన్నిధిలోనే ఉన్నాం, లేదా వాక్యము చదువుతాం, వాక్యము చదివేస్తాము. అయిపోయిన తర్వాత నేను ఏమి చదివానో గుర్తే కాదు. ఆ దృష్టి చదివేస్తాం, చక్కగానే చదివేస్తాం. అయితే ఓ పక్కన చదువు అవుతుంది, ఇంకో పక్కన ఈ మనస్సు ఎక్కడో ఆలోచిస్తుంది. ఇటువంటి ఎబిలిటీ ఉంది మనకి. అంటే రెండు పనులు చేసే ఎబిలిటీ, మల్టీ టాస్కింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఉంది. కొంత మల్టీ టాస్కింగ్ చేసిన వాళ్ళకి ఎలా ఉండాలంటే రెండు తెలియాలి. అయితే సాధారణంగా అంత తీవ్రమైనటువంటి నిరీక్షణ లేకపోతే ఆ కంట్రోల్ మనకి అందరికీ ఉండదు. ప్రాక్టీస్ చేస్తే ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ఏమనంటే మీ యొక్క దృష్టి పరలోక సంబంధమైన విషయముల మీద ఉండాలి. మీ మనస్సు ఆయన మీద ఉండాలి. పౌలు ఒకసారి ఒక చోట రాస్తుంటాడు, గుర్తొస్తుంది. ఏంటంటే పెళ్లి చేసుకోవాలని ఒక మాట రాస్తుంటాడు ఆయన. అక్కడ ఏమంటాడంటే, ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే తన భర్తను ఎలాగ సంతోషపెట్టాలని ఆలోచిస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఉంటే తన దేవుని ఎలా సంతోషపెట్టాలో ఆలోచిస్తుంది. అలాగనే పురుషుడు కూడా. అంటే అక్కడ ఏంటంటే నీ యొక్క కేంద్రీకరణ అంతా కూడా ఒకే విషయం మీద ఉండాలంటే ఎప్పుడు ఒకదానినే చూస్తూ ఉండాలి. దేవుని రాజ్యం మీద నీ మనస్సు ఉండాలి. మీరు ఒక సపోజ్ ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు, మీరు దేవుని రాకడ గురించి ఈ సమయంలో ఆలోచిస్తున్నారా అంటే మీరు నాకు చెప్పినా నేను నమ్మలేను. మీరు ఆలోచించట్లేదు, నేనే ఆలోచించట్లేదు. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా తెలిసిందా? మీకు వాక్యం చెప్పడం మీద ఆలోచిస్తున్నాను. దేవుని రాకడ మీద ఆలోచించగలిగే ఆ శక్తి కూడా నాకు లేదు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంటే ఆయన రాకడలో, యేసు ప్రభు యొక్క రాకడ గురించి, ఆ రాకడలో ఆయనతో కూడా పరలోక రాజ్యంలో చేరాలనే దృష్టి మనందరికీ ఎప్పుడు ఉండాలి. రాత్రి ఆలోచించాలని మేము అడిగితే చాలామంది మీరు ఆలోచించి ఉండరు. పడకకు వెళ్ళే ముందు ప్రార్థనలో కనీసం చెప్పుకున్నారంటే చాలామంది మీరు ఆలోచించలేదు. అంటే ఆ ఏకదృష్టి, పరలోకంలో వచ్చిన ఏకదృష్టి మీ హృదయం లేదు. ఏకదృష్టి లేకపోతే మీ నడకలో తేడా వస్తుంది. మీరు నడిచే మార్గము మీకు తెలియదు. మీరు ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉండవచ్చు. అందుకే మనము ఆదివారం లేకపోతే వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యము చేత హెచ్చరింపబడుచున్నాం, ఆయన వాక్యంలో నడిపించబడుచున్నాం. అందుకే మనము ఏకదృష్టి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దానికి తగినటువంటి ఒక వాక్యము మనం చూస్తాం. యేసు క్రీస్తే ఒక సహోదరితో మాట్లాడుచున్నాడు. ఇక్కడ మీరు లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం తీసినట్లయితే, అక్కడ మీకు ఇద్దరు స్త్రీలు కనబడతారు. మీకు బాగా తెలిసినటువంటి ఇది స్టోరీ, కథ. ఇద్దరు స్త్రీలు
ఇద్దరు అక్క చెల్లెండ్రు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటిలో చేర్చుకుంది. మంచి మనసు కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభును తన ఇంట చేర్చుకున్నది ఆమె. అంటే ఆమె మంచి పని చేస్తుంది. ఆమె ఏమి చేస్తుందో ఆమెకు తెలుసు. ఆమెలో ఉన్న ఆశ, ఆమెకు మంచి మనస్సు ఉంది. యేసు నువ్వు ఎవరో అని ఆమె గుర్తించింది. కాబట్టి అంటే మనం అందరం యేసుని ఎలాగ మన హృదయంలో చేర్చుకున్నామో ఆమె తన గృహంలో చేర్చుకుంది. ముందుకు వెళ్తే ఆమెకు మరియ అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆమెకున్నటువంటి క్యారెక్టర్, ఆమె గృహంలో చేర్చుకుంది. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన యొక్క బోధ వినుచుండెను. 40వ వచనం. మార్తా, మరియకు మార్తకున్న ఒక డిఫరెన్స్, వ్యత్యాసము ఇక్కడ కనబడుతుంది. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి, తొందరపడి అనే మాటను ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే డిస్ట్రాక్టెడ్, డిస్ట్రాక్షన్ అంటే కొన్నిసార్లు మనం డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మా మైండ్ ఎక్కడికైనా పోతే ఏమైనా తప్పు చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు, మనకి ఫోన్ ఇమ్మని అడుగుతుంటారు, లేకపోతే ఫోన్ తినేసిన ఫోన్ నుంచి మనసు తప్పించాలంటే ఇంకేదో విషయాన్ని చూపించి ఆ ఫోన్ మీద నుంచి వాళ్ళ మనసు తప్పించడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. డిస్ట్రాక్టింగ్ దెమ్, వారి యొక్క దృష్టి మరలించుట, గురి తప్పించుట. అలాగుననే ఇక్కడ ఏముందంటే, మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తన యొక్క దృష్టి మరలించబడి ఉన్నది. ఆమె ఏం చేస్తుంటే ఆయనకు అంటే ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీకు చింత లేదా అని అడుగుతుంది యేసు ప్రభుని. నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను, అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఈ నా చెల్లిని పెదర కూర్చుంది, నువ్వు చూస్తున్నావు, కనీసం ఒక సాయం చేయమని బోధ అందరికీ చేస్తున్నావు, మంచిది. చాలామంది ఉన్నారు, వాళ్ళు అందరూ వింటున్నారు, మంచిదే. మరి ఇంత పని చేస్తున్నాను కదా, నాకు సాయం చేయమని చెప్పొచ్చు కదా నువ్వు అని ఆమె అడిగేస్తుంది డైరెక్ట్గా యేసు ప్రభుని వచ్చి. నీకు చింత లేదా అంటుంది. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. సాయం చేయమని కొంచెం చెప్పయ్యా, ఆయనకి దాంట్లో పని ఉంది, కొంచెం సాయం చేయమని చెప్పు అని అడుగుతుంది. దానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబు, మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఇదే మాట మీకు ఈరోజు చెప్పబడుతుంది. మీరు అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నారు, అనేక విషయాల మీద, మీ ఉద్యోగాలు, మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క ఆరోగ్యము, మరి లోకంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధమే కావచ్చు, యుద్ధ సమాచారాలే కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క దృష్టిని తొలగిస్తున్నాయితే మీ దృష్టి ఉండవలసింది పైన ఉన్నటువంటి దేవుని రాజ్యం మీద. దేవుని రాజ్యమును యేసుక్రీస్తు ప్రకటించు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంను గురించి నా సువార్త చెప్తూ వచ్చారు. మనకు ఈ లోకములో ఉన్నప్పుడు లోకంలో రాజ్యాలు అనేకమైన ఉన్నవే, దేశాలు. 2 రాజ్యాలు ఉంటే, మన ఇండియా దేశం ఒక రాజ్యము, పాకిస్తాన్ ఒక దేశం ఒక రాజ్యం. మనకి వాళ్ళకి మధ్య ఎప్పుడు కూడా పోరాటం, నిజంగా యుద్ధం జరగకపోయినా మాటల పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రస్తుత పరిస్థితి మీకు యుద్ధాలు తెలుసు. అలాగనే ఈ లోకంలో 2 రాజ్యాల మధ్య యుద్ధాలు ఎలా జరుగుతున్నావో, మరి పరలోకమున దేవుని రాజ్యము మధ్యను, మరి ఆ యొక్క అంధకార సంబంధి రాజ్యం మధ్యను ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. పరలోక రాజ్యమునకు ఆధిపత్యం దేవుడు ఉన్నాడు. ఈ అంధకార సంబంధమైన రాజ్యానికి ఆధిపత్యంలో సాతాను ఉన్నాడు. ఈ సాతాను రాజ్యానికి, దేవుని రాజ్యంకి ఎప్పుడు యుద్ధము జరుగుతుంది. మనము ఏ రాజ్య సంబంధులము అనే ప్రశ్న ఈ ఉదయకాలం వేసుకుందాం. మనము పరలోక రాజ్య సంబంధులమా, లేకపోతే ఇహలోకము, లేకపోతే సాతాను సంబంధమైనటువంటి అంధకార రాజ్య సంబంధులమా ప్రశ్న వేసుకోవాలి. మనం అనేక సార్లు తెలుసో తెలియకో, కొన్నిసార్లు తెలిసే
అంధకార సంబంధమైన రాజ్యములోని సంగతులను గూర్చి ఆలోచిస్తూ వాటిలో మనము నిమగ్నమైపోతుంటాం. మన రాజ్యమును గూర్చినటువంటి ఆసక్తి మనకు ఉండాలి. మన దాని మీద మన దృష్టి ఉండాలి. ఇప్పుడు ఒక యుద్ధంలో ఒక మిలిటరీలో కమాండర్ ఉంటాడు. ఈ సోల్జర్స్ అంటే సైనికులు వారు ఎప్పుడు వారి యొక్క చెవి ఆయన యొక్క స్వరం మీద ఉంటుంది. మీరు అక్కడ నిలబడి చెప్తారు, లేకండి తుపాకీలు పట్టుకోండి అంటే రెడీ చేస్తారు. వాళ్ళు అటెన్షన్లో ఉండండి, అటెన్షన్గా ఉంటారు. ఫైర్ అంటాడు అంతే. వాళ్ళు ఫైర్ చేసేయడం ఎక్కడ చేస్తున్నారో ఏం అవసరం లేదు, చూడవసరం లేదు. వాళ్ళు ఫైర్ చేయమంటాడు అంతే. ఆయన మాట మీద దృష్టి ఉంచుతాడు. అది వారికి ఇవ్వబడిన ట్రైనింగ్. అది అలా వాళ్ళు చేయాలి. మనము కూడా దేవుని స్వరము కొరకు మన చెవులను తెరచి ఉంచి ఉండాలి ఎప్పుడు కూడా. ఆయన స్వరము మనలను తన మార్గంలో నడిపిస్తుంది. ఆయన స్వరము మనకు జీవిత విధానం నేర్పిస్తుంది. ఆయన స్వరము మనను పాపం నుండి తప్పిస్తుంది. ఆయన స్వరము మనము తీసుకునే నిర్ణయాలను గూర్చి నేర్పిస్తుంది. సరి అయిన నిర్ణయములు తీర్చుకున్నట్లుగా. ఆయన స్వరము కాకుండా నువ్వు వేరే స్వరం ఉంటే అక్కడ అంటాడు యేసు ప్రభు, నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఆయన స్వరము వింటే మార్గము తప్పిపోవు. నీవు మార్గం అంటే పరలోక రాజ్యమే కాదు, ఈ లోకములో నీవు నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకొని అనవసరమైనటువంటి కష్టాల్లో పడకుండా నువ్వు కాపాడబడతావు. చాలామందికి సమస్యలు ఎందుకు కలుగుతాయి అంటే ఒకే ఒక కారణం, మీరు తీసుకునే మీ నిర్ణయాలే మిమ్మలను మంచిలో నడిపించవచ్చు, లేకపోతే కష్టంలోనూ బాధల్లో నడిపించవచ్చు. మీ నిర్ణయములు తీసుకునేటప్పుడు మీకు చక్కటి నడిపింపు ఉన్నట్లయితే, సరి అయినటువంటి నడిపింపు ఉన్నట్లయితే మీరు చక్కగా నడవగలుగుతారు, ఆయన మార్గంలో ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఆయన స్వరం వినాలి. ఇక్కడ మరియా మార్త దగ్గరికి వచ్చినప్పుడు మార్త ఆయన చేర్చుకుంది, బాగానే ఉంది. అయితే జీవము గల మాటలు చెప్పే ఆ మాటలను వినకుండా పనులు పెట్టుకుంది. కొన్నిసార్లు కొన్ని గృహాల్లో కొంతమంది మీటింగ్స్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకున్నటువంటి హోస్ట్ లేకపోతే హోస్ట్ని అతిథి ఆపోజిట్ ఆతిథ్యం ఇచ్చేవారు వారు ఆ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారో, ఆ రోజు ఆ మీటింగ్ పెట్టుకున్న రోజున ఆ దైవజనుడు సాధారణంగా, నేను కూడా అయితే, ఆ ఇంటికి ఒక మెసేజ్, ఆ గృహంలో ఉన్న ఆ యొక్క పురుషునికి, స్త్రీకి, పిల్లలకు కూడా మెసేజ్ వారి కోసం ప్రిపేర్ అవుతాం. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, థ్యాంక్స్ గివింగో లేకపోతే ఏదో విషయంలో, లేకపోతే వారి వివాహ దినమో లేకపోతే బర్త్డే, వారికి వినున్నట్లుగా మెసేజ్ ఉంటుంది. అయితే ఆ రోజున వారేం చేస్తారంటే వంట చేయటము, ఎక్కడో కిచెన్లో ఏదో పని ఉండటము, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా వాటి మీద తమ మనస్సు ఉంచుతారు. వారికి దేవుడు పంపించినటువంటి మెసేజ్ వినకుండా వారు తప్పించబడతా ఉంటారు. ఎందుకంటే వారు ఫోకస్ దాని మీద లేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు చాలా స్పష్టం చేస్తున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనేను. ఏంటంటే ఆయన బోధ వినుచుండెను, ఆయన పాదముల యొద్ద కూర్చుని దేవుని పాద సన్నిధిని గూర్చిన ఆసక్తి మన హృదయంలో ఉండాలి. మీకు సమయం ఉన్నప్పుడు అనేక విషయాలు చేస్తూ ఉండొచ్చు. మీకు సమయం ఉంది, కూర్చున్నారు, ఒంటరిగా ఒక చోట ఉన్నారు, మీకు సమయం ఉంటే, నిద్రపోవడం లేదు, బాగానే మామూలుగా మెలకున్నారు, ఆ సమయంలో ఏదో విషయం గురించి ఆలోచించకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే మీరు పొందే ఆశీర్వాదము చాలా ఉన్నతంగా ఉంటుంది.
మనకు ఉన్న సమయంలో కనీసము అంటే ఖాళీ సమయంలో, ఉద్యోగాలు చేస్తున్నాం వాటి గురించి చెప్పలేదు, ఖాళీ సమయంలో కనీసం 10% లేదా 10వ సమయాన్నైనా ప్రార్థన లేదా ధ్యానించుట యందు పెట్టినట్లయితే మీరు ధన్యులుగా మారతారు. హల్లెలూయా. దేవునికి మనం 10% ఇస్తుంటాం. మన సమయంలో కూడా వాళ్ళు 10% 24 గంటలు అంటే 2 గంటల 40 నిమిషాలు రోజుకి దేవునికి ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు కాదు కదా, 24 నిమిషాలు కూడా మనము ఇవ్వడం లేదు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యూ హ్యావ్ టు బి ఫోకస్, ఏక దృష్టి కలిగి నా స్వరము వినండి అని చెప్తూ ఉన్నాడు. సాతాను యొక్క పని ఏంటంటే మీ దృష్టిని తొలగిస్తూ ఉంటాడు, మీ మార్గాన్ని తొలగిస్తూ ఉంటాడు. తొలగించి మీరు ఓడిపోయినట్లుగా, మీ యొక్క మార్గము తప్పిపోయి మీ సత్యంలో నడుస్తూ ఉండగా సత్యం నుంచి అబద్ధము చెప్పి అబద్ధానికి నడిపిస్తూ ఉంటాడు. ఆదాము హవ్వ తప్పించబడ్డారు. వారికి మార్గము తెలుసు, చెప్పబడింది స్పష్టంగా. ఏ దినమనైతే ఈ యొక్క ఫలం మీరు తింటారో నిశ్చయంగా మీరు మరణించెదరు, కాబట్టి దాన్ని తినవద్దు అని చెప్తాడు దేవుడు. సాతాను అంటాడు మీరు తింటే మరణించరు. ఎగ్జాక్ట్లీగా వ్యతిరేకంగా, ఆపోజిట్గా వారికి నేర్పిస్తున్నాడు సాతాను. నేర్పించినప్పుడు మా తండ్రి చెప్పాడు కదా అని దాన్ని దృష్టించకుండా సాతాను మాట విన్నారు కాబట్టి వారి యొక్క దృష్టి తొలగిపోవటమే కాకుండా వారు మరి ఆత్మీయంగా మరణించడం జరిగింది. వారి యొక్క మరణం ఈ రోజు వరకు మన మీద కూడా పనిచేస్తూ ఉంది. అదే మరణానికి మనం కూడా పాలవుతున్నాం. లేకుంటే మానవుడు మరణించడం కోసం దేవుడు సృష్టించలేదు, నిరంతరము జీవించడం కోసము ఆయన సృష్టించాడు. హల్లెలూయా. సాతాను కోసము ఆయన నరకాన్ని ఏర్పాటు చేశాడు, మానవుని కోసం కాదు. మానవుడు తన మార్గము తప్పిపోయాడు కాబట్టి నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అక్కడ సాతాను నిన్ను మరలిస్తున్నాడేమో, పనిపాట్లలో నిన్ను చాలా తీవ్రంగా పనిలో పెట్టేసి తన మార్గం ఉండకుండా చేస్తున్నాడేమో, లేకపోతే నీకు అనేకమైన ఆలోచనలు పుట్టించి మరి ఈ లోక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధము, నీ యొక్క బిడ్డల యొక్క చదువుల విషయంలోనూ, వివాహం చేసుకోవాలని బిడ్డల వివాహం విషయంలోనూ, వివాహం చేసుకుని యవనస్తులంటే దాని గురించో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నావేమో. ఆ యొక్క ఆలోచనలు వచ్చినప్పుడు దేవుని గురించి ఆలోచించడం మనకు సాధ్యం కాదు. ఆలోచనలు వస్తే కొన్నిసార్లు ఆలోచనలు నిమగ్నమైపోతాం. సాతాను పర్పస్ఫుల్గా మీకు ఆలోచన పుట్టిస్తుంటే, ఒకసారి ఆలోచన దిగామంటే ఎక్కడున్నాము కూడా మర్చిపోతాం. అటువంటి పరిస్థితి. సాతాను ఆలోచన ద్వారా మీ యొక్క దృష్టిని దేవుని మీద నుంచి మరలించి ఈ యొక్క అంధకార సంబంధంలోనికి నడిపిస్తాడు. అది వాని పని. యేసుక్రీస్తును కూడా తన మార్గాన్ని తప్పించడానికి సాతాను ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తును సైతం. యేసుక్రీస్తు యోహాను చేత బాప్తిసము పొంది బయటికి రాగానే పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తును అరణ్యంలోనికి తోసుకుని వెళ్ళిపోయాడని వాక్యం చెప్తుంది. అక్కడ టు బి టెంప్టెడ్, శోధింపబడటకు. ఎందుకు శోధింపబడాలంటే శోధనలోనే మన యొక్క క్యారెక్టర్, మన యొక్క గుణము చక్కగా మార్చబడుతుంది, మెరుగు వస్తుంది దానికి. అందుకని శోధింపటకు తీసుకువెళ్తే 40 దినాలు ఆయన తినలేదు, త్రాగలేదని వాక్యం చెప్పబడి ఉంది. అయితే సాతాను సరిగా 40 దినాలు వచ్చి 40 దినాలనే వస్తాడు. చాలా ఆకలి మాత్రం ఉంటుంది యేసు ప్రభు. ఆ సమయంలో వచ్చి రొట్టె చేసుకోమంటాడు. యేసుక్రీస్తు సరిగా జవాబిస్తాడు. నీవు ఇక్కడి నుంచి దుమకమంటాడు. యేసుక్రీస్తు సరిగా జవాబిస్తాడు. ఆయన మూడవది ఏమంటాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ఉంటుంది. మత్తయి సువార్త 4. మరలా అపవాది మిగిలైన ఎత్తైన
మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పాను. ఆయన మనస్సును పరలోక రాజ్యంని తప్పించి లోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు. సాతాను చూపించి వాటి మహిమ కూడా చూపిస్తున్నాడు. ఎంతో మహిమగా కనబడుతుంది. ఒక చిన్న పని చేయి, ఇచ్చేస్తాను నీకు. ఇప్పుడేమో ఆకలితో ఉన్నాడు యేసు ప్రభు. పరలోక రాజ్యం లేదు, చక్కటి కంఫర్ట్ లేదు, ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడు. 40 రోజులు సరిగా నిద్రపోయి ఉండకపోవచ్చు. ఆ సమయంలో మంచి చక్కటి కంఫర్ట్ చూపిస్తున్నాడు. బ్యూటిఫుల్. మీరు చాలా వేడిగా ఉన్నప్పుడు మీరు రోజు నడుస్తున్నారు, ఎండ కాలిపోతుంది. సడన్గా కొన్నిసార్లు మనం కొన్ని చోట్ల నడిచినప్పుడు ఆ షోరూమ్ డోర్ ఓపెన్, చల్లటి గాలి వస్తుంది. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి చల్లబడితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగా వీనికి చూపిస్తున్నాడు ఈ సాతాను. ఏంటంటే ఏ పని కొరకే యేసుక్రీస్తు వచ్చాడో అది చేయకుండా యేసుక్రీస్తు ఒక మార్గాన్ని మళ్ళించడానికి వాడు ప్రయత్నం చేశాడు. అయితే అది యేసుక్రీస్తు కాబట్టి ఆయనకు తెలుసు లోకానికి ఎందుకు వచ్చాడు, దాన్ని తప్పించుకున్నాడు. మనమేం చేస్తాం ఆలోచించుకోవాలి. సాతాను మనుషులను తప్పిస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు శిష్యుడే. ఆయన కూడా మిగతా 11 శిష్యుల వల్లనే ఆయన బోధలు విన్నవాడే, ఆయన మార్గం నేర్చుకున్నవాడే, వేరేమి కాదు. 30 వెండి నాణాలు చూపించి తన మార్గాన్ని మార్చేశాడు సాతాను. 30 నాణాలు డబ్బు చూపించి. డబ్బు మనలను దేవుని మార్గంలో నుండి మళ్ళిస్తుంది. ఒక వ్యక్తిని గురించి నేను వినటం జరిగింది, క్రైస్తవుడే. అయితే తను మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో డబ్బును గూర్చి తను చూపించవలసిన నమ్మకత్వం చూపించకపోవడం వలన ఆ ఉన్నత ఉద్యోగం నుంచి వారు యాక్చువల్లీ ఆగిపోమన్నారు. లాంగ్ లీవ్లో పంపించేస్తారు గవర్నమెంట్ మన దేశంలో. దాంట్లో ఉండి ఎవరికో లంచం పెట్టి చేసి మళ్ళీ ఆ స్థలంలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. వారు అది ఇవ్వకుండా తక్కువ స్థలం ఇచ్చారు. అటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే డబ్బు చేత ఆశింపబడి తన దృష్టి మరలింపబడింది. కాబట్టి దాని నుంచి ఎలాగైనా కోలుకోవాలని రకరకాల పనులు చేస్తూ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇదని కొన్నిసార్లు చేస్తూ తన యొక్క మార్గాన్ని మారిపోయాడు. ఆయన ఆఖరికి చనిపోయే దగ్గరికి వచ్చే వరకు కూడా ఆ అప్పుల బాధతో ఉంటూ ఆ యొక్క టెన్షన్ చేత ఆయన చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే సాతాను ఆయనకు వేరు మార్గం నేర్పించింది, దాంట్లో నడిచిపోయాడు. దేవుని మార్గాలు మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే ఇంటెగ్రిటీ అట్ యువర్ వర్క్, అంటే మీరు పనిచేసే స్థలంలో నమ్మకముగా మీరు పని చేయాలి. అలా కాకుండా మీరు తప్పులు మార్గంలో వెళ్తున్నారంటే మీరు మార్గము తప్పారు. ఎందుకు తప్పారంటే మేము మార్గం తప్పించేవాడు ఉన్నాడు. చాలామంది మార్గము తప్పుతూ ఉంటారు. దేవుని ఎరిగిన వారు మన దేశంలో కూడా, ఇక్కడ కూడా కొంతమంది అలాగనే కాకుండా ఆయన మార్గం తప్పిపోవడం, తను చేసిన తప్పు నుంచి తన పిల్లల మీదకి కూడా ఆ అప్పును ఆయన పంపించడం జరిగింది. బాధపడిన వారు ఒకరు నాతో మాట్లాడుతున్నారు విషయంలో. వారికి నేర్పించింది తండ్రి చేసినటువంటి తప్పును మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గర దాని నుంచి క్షమాపణ పొంది మనము మరలా తిరిగి మనకు ఏర్పాటు చేసిన మార్గంలోనికి రావాలి. ఇస్కరియోతు యూదాను మార్గం తప్పించాడు. మార్గం తప్పిపోవటం ఆయనకు వచ్చిన విపత్తు ఏంటి? ప్రాణం పోగొట్టుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు. ఈ పేతురు కూడా అదే పరిస్థితి వచ్చింది. డిస్ట్రాక్ట్ చేశాడు పేతురుని, అబద్ధం చెప్పించాడు. అయితే పేతురు మరలా తిరిగి మార్గంలోకి వచ్చాడు, తప్పు ఒప్పుకున్నాడు, మార్గంలో తిరిగి వచ్చాడు. అయితే మనకు ఎటువంటి మనస్సు ఉండాలంటే ఎలీషా వంటి మనస్సు ఉండాలి. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఎందుకు వెంబడిస్తున్నాడు? ఏలియా దగ్గర ఏదో ఒకటి ఉందని ఆయనకు తెలుసు. ఎలీషా మీద దుప్పటి వేసినప్పుడు ఆయనలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఏదో ఒక విషయం జరిగింది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు అటువంటి హల్లెలూయా, మీకు అందరికీ అటువంటి అనుభూతి కలిగి మీరు ఉండాలి అని ఆశిస్తున్నా. పరిశుద్ధాత్మలో
పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. అటువంటి ప్రార్థన మీరు రోజు చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ మీదకి వస్తాడు. ఎలీషా అటువంటి అనుభూతి కలిగి ఈయన దగ్గర ఏదో ఒక శక్తి ఉంది, ఈయన దగ్గర ఒక అభిషేకం ఉంది, ఆ అభిషేకంలో నేను నడవాలంటే నేను వెంబడిస్తూనే ఉండాలి, నేను తప్పిపోకూడదు, ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళాలి నేను అని నిర్ణయం తీసుకున్నాడు. మరి ఏలియా ఏమో నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతాడు, నేను చూడకూడదు, నేను ఆయన చూడకుండా వెళ్ళిపోవాలి అని నువ్వు ఉండిపోమంటే డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాను. ఉండిపోయి ఇక్కడ వెళ్ళిపోతున్నాను అంటే, లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను. ఏలియా కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఉన్నారు. వారు నీ యొక్క గురువుని దేవుడు తీసుకుపోతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తున్నావు, ఉండిపో అంటే నోరు మూసుకోండి చెప్తాడు, నోరు మూసుకోండి, వెళ్ళిపోతాను నేను. ఆయన ఎక్కడికి వెళ్తే ఆఖరి వరకు ఆయన వెంబడించి యోర్దాను దాటిన తర్వాత దేవుడు ఆయన తీసుకుపోయే సమయంలో నీకేమి కావాలంటే నీకున్న ఆత్మలో రెండంత ఫోకస్ అంటారు దాన్ని. ఆయన ఈ లోకానికి ఎలీషా గురించి మీకు చెప్పాను, ఆయన ఉన్నతుడు, ధనవంతుని కుమారుడు, చక్కగా తన గృహంలో హ్యాపీగా ఉండొచ్చు. అయితే దేవునిని వెంబడించాడు, దేవుని సేవకుని వెంబడించాడు. అక్కడ ఎలీషాకిని తర్వాత ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీకి చాలా తేడా. ఎలీషా ఆయన ఆత్మ, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఆ అభిషేకంను ఆశించి ముందుకెళ్తే, గెహాజీ ఏమో అదే ఎలీషాతో ఉండి ఆయన బోధలు విని ఆయన చేసిన క్రియలను చూసి బంగారము వెండి వెనక వెళ్ళాడు, తన కొరకు చూసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఏదైనా విషయము నిన్ను దేవుని మార్గము తప్పిస్తుందా అది చూసుకోవాలి. కాబట్టి ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అంటే ఆ యొక్క మార్గం మరణించబడుట, నీ యొక్క దృష్టి మారిపోతే నువ్వు మునిగిపోతావు. దానికి ఒక మంచి మనకు వాక్యం కనబడుతుంది. పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆఖరికి వచ్చారు. యేసు ప్రభువు నీటి మీద నడిచి వస్తున్నాడు. తెల్లవారుజామున అంటే ఇక చీకటి ఉండగానే దాన్ని చూసి శిష్యులు భయపడ్డారు, భూతమనుకున్నారు. భయపడిపోతుంటే యేసు అంటాడు, నేనే భయపడుకుని అంటాడు. నేనే భయపడుకుని మాట వినగానే పేతురు వరకు స్వరం అర్థమైపోయింది. అయినా ఒక చిన్న ఛాలెంజ్ చేసుకుంటాడు. 28వ వచనం 14వ అధ్యాయము 28వ వచనంలో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సెలవు అని ఆయనతో, నువ్వే కదా, అది తినకుండా నడుస్తాను, నువ్వు నడిచినట్టు అనుకుని తీసుకున్నాడు, ఇష్టపడ్డాడు, ఆయన దృష్టి ఉంచాడు. అలా అడగగానే యేసు అంటాడు, రమ్ము అంటాడు. రమ్మనగానే పేతురు కూడా ఏమీ జంకకుండా విశ్వసించి పేతురు దోణి దిగి యేసునొద్ద వెళ్ళటకు నీళ్ల మీద నడిచెను. పేతురు నీళ్ల మీద నడిచెను. అక్కడ ఆగుదాం మనం. యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచెను, పేతురు కూడా ఈ నీళ్ల మీద నడిచెను. ఎలాగా? ఆయన ఇచ్చిన స్వరము విని ఆయన దృష్టి తన మీద ఉంచుకొని ఆయన తట్టు వెళ్ళుటకు నడిచెను. అయితే ఆయన తట్టుకు వెళ్ళొచ్చిన సమయంలో ఏమి జరిగిందంటే ఇంకో చిన్న ట్విస్ట్ జరిగింది. 30వ వచనము, గాలిని చూచి, ఆయనను చూస్తూ ఉంటే బాగుండేది. సడన్గా గాలిని ఆ యొక్క కెరటాలను మీద చూడగానే, చాలా కెరటాలు పైకి కిందకు వచ్చేస్తున్నాయి, చూడగానే భయం వచ్చింది. ఎప్పుడు పడ్డాడు అక్కడ రాయమంది, భయపడి. భయము అనే మాట రాగానే అక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే విశ్వాసము పోయింది. ఎప్పుడు విశ్వాసం పోతుందో అప్పుడు భయం వస్తుంది. విశ్వాసం ఉన్నంతసేపు నీకు భయము రాదు. అందుకు దేవుని మీద నీ యొక్క దృష్టి ఉంచి ఆయన యొక్క మాటల మీద, ఆయన యొక్క వాగ్దానాల మీద, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం గుర్తు చేసుకున్నప్పుడల్లా నీవు ధైర్యము కలిగి బలం కలిగి జీవించగలుగుతావు. ఆయన వాగ్దానం మీద మంచి మనసు పోయి ఇది ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని భయం నీకు రాగానే
నీ భయం నిన్ను ముంచి వేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. పేతురు ఆయన చూస్తూ నడుస్తూ వెళ్ళినట్లయితే చక్కగా ఆయన దగ్గర వెళ్ళినవాడు. ఎప్పుడైతే కెరటాలను చూశాడు ఇటు అటు. కాబట్టి నీ యొక్క కేంద్రీకరణ, నీ యొక్క గురి నుంచి నీ కనులు తప్పిపోకూడదు. డిస్ట్రాక్షన్స్కి సమయం నీవు ఇవ్వకూడదు. అలా ఉండాలంటే నీవెప్పుడు కూడా దేవుని తట్టు చూస్తూ ఉండాలి. ఆయన మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ఏమంటాడు 31వ వచనంలో, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, మొదటి మాట ఏమంటాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. నీవు పడకున్నట్లయితే, యేసుక్రీస్తుకు మాట మీద నీ యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగినట్లయితే నీవు గొప్ప విషయములను చేయగలవు. నీ యొక్క జీవితంలో ఓటమి ఉండదు. కష్టాలు వస్తాయి, రావని కాదు. ఆ కష్టాలు నిన్ను ముంచివేయలేవు. ఎందుకంటే నీ దృష్టి ఆయన మాట మీదను, ఆయన ఇచ్చిన వాక్యం మీద ఉంది కాబట్టి, ఆయన వాగ్దానాల మీద ఉంది కాబట్టి, వాగ్దానాలను ఆనుకొని ఎల్లప్పుడూ ఆయన విశ్వాసంతో జీవిస్తాం. హల్లెలూయా. దేవుడు మన ద్వారా అనేక గొప్ప క్రియలు ఈ లోకంలో చేయాలని ఆయన ఆశ కలిగి, యోహాను సువార్త 14:12 మీకు అనేకసార్లు చెప్తూ ఉంటాను. ఒక మాట చెప్తాడు, తన శిష్యులు ఎలాగ ఉండాలంటే మనమందరూ ఎలాగ ఉండాలో చెప్తాడు. నేను చేయు క్రియలను మీరును చేదురు, ఎందుకంటే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళిపోయినప్పుడు మీరు నాకు బదులుగా ఈ లోకంలో నేను చేసిన క్రియలు చేసి, నేను దేవుని రాజ్యంను ఎలాగూ ప్రకటించుతునో మీరు ప్రకటిస్తూ గొప్ప కార్యాలు చేయాలి. నేను చేసే క్రియలు చేస్తారు, మరి వీటికంటే గొప్పవి కూడా మీరు చేస్తారు అని వాగ్దానం ఇచ్చాడు. అది ఎలా చేయాలి అని ఆయన ఏం చేస్తాడంటే, ఎలాగో చేయగలుగుతారో తర్వాత చెప్తాడు. మళ్ళీ తర్వాత ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ మీకు నడిపిస్తాడు, మీకు నడిపిస్తాడని చెప్పి చక్కగా 14వ అధ్యాయం అంతా నేర్పిస్తాడు. 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాడు. 16వ అధ్యాయంలో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మని నడిపిస్తాడు, రాబోయేసలను నేర్పిస్తాడు, ఆయన మీకు శక్తినిస్తాడు అని చెప్తాడు. అలాగని చెప్పి ఆఖరుగా ఆయన మరి పునరుత్థానుడై వచ్చి మరలా పరిశుద్ధాత్మ పొందుడని చెప్పి వారి మీద చెప్తాడు. మళ్ళీ గుర్తు చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఆరోహణమైపోవచ్చు. ఆ యొక్క ఒలీవల కొండ మీద ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఆఖరుగా చెప్పిన మాట ఏంటి? అపోస్తల కార్యములు 1:8 మనకు బాగా తెలుసు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మను పంపించడం గల ప్రాముఖ్యమైన కారణం, మొదటి కారణం ఇక్కడ కనబడేది ఏంటంటే, శక్తి పొందాలి. మనము దేవుని శక్తి కలిగి ఈ లోకంలో జీవించాలి. ఆయన శక్తి లేకుండా ఆయన మీద కేంద్రీకరించుట మనకు వీలు పడదు. ఆయన శక్తి లేకుండా ఆయనకు సాక్షులుగా ఉండటం మనకు వీలు పడదు. ఆయన శక్తి లేకుండా మన లోకంలో విశ్వాసంతో జీవించడం మనకు వీలు పడదు. ఆయన శక్తి లేకుండా వాక్యంను అర్థం చేసుకుంటే మనకు వీలు పడదు. ఆయన శక్తి లేకుండా ఆయన స్వరం వినడానికి మనకు వీలు పడదు. ఆయన శక్తితోనే ఈ లోకంలో జీవించాలని కోరి తన ఆత్మను తనను విశ్వసించిన వారందరి మీదకి ఆయన కృమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు, అప్పుడేమన్నాడు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మను ఇవ్వడానికి గల కారణము ప్రాముఖ్యమైనదంటే, మనమందరం కూడా బూదిగంతముల వరకు కూడా సాక్షులై ఉండాలి. నేను వాక్యం చెప్పినప్పుడు మీరు అనుకుంటారు, నేను కూడా సాక్ష్యం చెప్పాలి. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే వాక్యం మర్చిపోతారు, ఇంటికి వెళ్ళగానే సంపూర్ణంగా మర్చిపోతారు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మీరు ఈ నెలంతట్లో కనీసం ఒక్కసారైనా ఎవరికైనా మీకు దేవుడు చేసిన కనీసం మేళ్లను బట్టి, రక్షణ పక్కన పెడదాం, దేవుడు చేసిన మేళ్లను గుర్చిన సాక్ష్యం ఒకరికైనా చెప్పారా? ఆలోచించండి. యేసుక్రీస్తు
మనలను ఈ లోకంలో తన కొరకు సాక్షులుగా ఉండాలని పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు, ఎందుకంటే మన మనస్సు, ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, ఫోకస్ తప్పించండి. మ్యాక్సిమం టైం, ఎక్కువ సమయం మనము ఆ యొక్క మార్గము తప్పిన ఆ త్రోవలోనే నడుచుచున్నాము. కొంచెం అప్పుడు సడన్గా వస్తాము, మళ్ళీ తప్పిపోతాం. ఇది మన పరిస్థితి. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో ఎందుకు మాట్లాడుచున్నాడంటే, అలాగున ఉండుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు. నా మీద దృష్టి ఉంచండి, నా మాటల మీద దృష్టి ఉంచండి, నేను నేర్పిన బోధల మీద దృష్టి ఉంచండి, నేను మీకు ఇచ్చినట్టు పరిశుద్ధాత్మ మీద దృష్టి ఉంచండి, పరిశుద్ధాత్మ నడిపించు ఆ మార్గముల మీద మీకు దృష్టి ఉంచండి అని యేసుక్రీస్తు మనకు గుర్తు చేస్తున్నారు. మీరు దేవుని కొరకు గొప్ప క్రియలను చేయగలుగుతారు. మీరు ఎందుకు ఎప్పుడు ఎవరో మీకు ప్రార్థన చేయాలని చూస్తారు? మీరు ఎవరు దైవజనులు వస్తే అందరూ ఆయన వెనకాల లైన్ పడతారు. ఎవరైనా కొంచెం ప్రవచనం చెప్పినట్టు దైవలు వచ్చి కనిపిస్తారు, కానీ మీటింగ్ అని కొంతమంది ఆ దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. నాకేమైనా ప్రవచనం చెప్తాడు. ఎందుకు? దేవుడు మీకు చెప్పడా ప్రవచనము? దీని వాక్యం మీకు చెప్పదా ప్రవచనము? దీని వాక్యమే ప్రవచనం. దీని వాక్యమే ప్రవచనం. మీ జీవితంలో జరగవలసిన విషయాలను చెప్పేది మీకు డైరెక్ట్గా నేర్పించి దేని వాక్యం. ఎంతగా చదువుతున్నాం ఈ వాక్యాన్ని? దేని వాక్యము చదివితే మీకు ప్రవచనం వస్తుంది. మీకు దేవుడు మీలో ఏమి చేయాలో అది మీకు చూపిస్తాడు. దాని మీద మన దృష్టి లేదు. మనము మన ఆలోచనలను చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది పెద్ద పెద్ద పేరు పొందిన సేవకులు కూడా వారు దేవునిని పని చేస్తున్నామో అనుకుంటారు. అయితే వారు తమ ఇష్టము చేస్తూ ఉన్నారు. సంఘాలు ఉండొచ్చు, 5,000 సంఘము, 10,000 ఉన్న సంఘము, లక్షలు ఉన్న సంఘాలు, 1,00,000 మంది నా సంఘము, లేకపోతే 5 లక్షలు ఉన్నారు నా సంఘంలో అని చెప్పుకునేవారు. వీరందరూ ఉన్నారు. వారు దేవుని రాజ్యమును గూర్చిన మనస్సు వారికి లేదు. వారు సంఘమును యొక్క సంఖ్యను ఎలాగూ ఎక్కువ చేసుకోవాలి, సేవకులను దేవుడు లేపగలడు. అయితే వారు ఎప్పుడు కూడా వీరందరూ నా సంఘం నుండి నేను చెప్పు మాటల తట్టు ఉండాలని ఆశిస్తున్న వారు ఎక్కువ ఉన్నారు. ఇష్టము, వారి ఇష్టము చేసుకున్నట, వాటి కొరకు అనేకమైన ప్రణాళికలు, ప్రోగ్రామ్స్ వేస్తారు. గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు. చక్కగా ఎలా అన్ని దేవుని సత్యం ఆశించే మాటలు కానీ వారు మనం మన చూసినా ప్రసంగాలు అటువంటి కానీ మిమ్మల్ని ధిక్కరించి వారు మీ తప్పులు చూపించే వారిని పక్కన పెడతా ఉంటారు. మీరు మనమందరం, మీరే కాదు నేను కూడా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. అనేక సార్లు వాక్యం చెప్తా ఉంటాను, మరలా చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పనుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడే. దానికి అర్థం మళ్ళీ చెప్తున్నాను. పరిశుద్ధాత్మ మీకు ఏమి చేయమని చెప్పుతాడో అలాగున నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కిందకి ఏమంటాడంటే 17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అంటే ఈ శరీరం ఎప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమి చేయమంటాడో దానికి వ్యతిరేకమే చెప్తాడు. ఎప్పుడు బైబిల్ చదవాలంటే నిద్ర వస్తుంది శరీరానికి. ఉపవాసం చేయాలంటే ఆకలి ఎక్కువైపోద్ది.
ఈ శరీరానికే. దేవునికి సాక్ష్యంగా ఉండాలంటే భయం కూడా శరీరానికి. సాక్ష్యం ఎందుకు చెప్పాలి మనం? ఏదో భయం మనకి. ఈ శరీరానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. ఉదయకాలం దేవుడు చెప్తున్నాడు, ఈ శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మ మీద మీ యొక్క దృష్టి ఉంచండి. మరియా ఆయన మాటలు, అక్కడ యేసుక్రీస్తు మాటల గురించి ఏం రాయబడిందంటే, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు సత్యమునై ఉన్నవి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మ. యోహాను సువార్త 6:63 మాట ఉంటుంది. అంటే వాక్యమే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మయే వాక్యము. రెండు ఒకదానికి ఒకటి వేరుగా ఉండేవి కాదు. ఒక నాణెములో ఒక రెండు భాగాలు, రెండు పక్కల వంటివి ఈ పరిశుద్ధాత్మ, అలాగే వాక్యము కూడా. వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నామా? చేసినట్లయితే వాక్యానుసారం నడుచుకుంటాం. పౌలు ఇలా చెప్తున్నాడు ఆఖరుగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అది పక్కన పెడదాం. ఈ మాట చూడండి. అయితే ఒకటి చేయుచున్నాను. ముందే అన్ని చేశాను చెప్పట్లేదు, కానీ అయితే ఒకటిని చేస్తూ ఉన్నాను, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఒలింపిక్ రేస్ జరుగుతున్నప్పుడు 100 minutes పరిగెట్టాలి. కొన్ని సెకండ్స్లో అయిపోద్ది. ఫాస్టెస్ట్ 6 సెకండ్లో ఎన్నో ఉంటుంది. 6 సెకండ్లో 100 minutes పరిగెట్టాలి. పరిగెట్టేటప్పుడు చాలామంది చప్పట కొడతారు, కేకలేస్తారు, అన్నీ చేస్తారు. ఏవో జరుగుతూ ఉంటాయి, ఏవో మిషన్లు నడుస్తుంటాయి, కెమెరాలు నడుస్తుంటాయి, అన్ని పైన ఉంటాయి. ఈ పరిగెట్టేవాడు యొక్క దృష్టి కొంచెమైనా ఇటు అటు వెళ్తే వాడు గమ్యానికి చేరుకోలేడు. ఆ దృష్టి ఆ యొక్క రిబ్బన్ ఉంటుంది ఆ ఎదుర, దానికి మీదకి ఎంత స్పీడ్గా పరిగెట్టాలో ఆ దృష్టి అక్కడే, తన దృష్టి తన ట్రాక్ని చూసుకుంటా వాడు పరిగెడతాడు. నీ పరుగు ఎలాగుంది? ఇక పౌలు అంటున్నాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, బహుమానం పొందాలి, నిత్య జీవం పొందాలి అని గురి యొద్దకు. నీకు రక్షణకు, నీ రక్షణకు నీకు మధ్య ఏమొచ్చినా దాన్ని పక్కన తీసేవలసిందే. ఉద్యోగం వచ్చిన దాన్ని పక్క తీయవలసిందే. ఫ్రెండ్స్ వస్తారు చాలామందికి, ఫ్రెండ్స్ని పక్కన పెట్టాలి మనం. కొంతమందికి పిల్లలు, లేకపోతే భార్య, లేకపోతే భార్యకు భర్త అడ్డం వస్తుంటారు. ఏది నీకు అడ్డం వస్తుందో దాన్ని దూరపరచాలి. నీ రక్షణ నీకు అన్నిటికంటే ముఖ్యమైనది. నీ గురి ఎప్పుడు ఆ రక్షణ మీద, అంటే దేవుని యొక్క మాట మీద నీ గురి ఉంటే నీ రక్షణలో నీ యొక్క గమ్యానికి నువ్వు తప్పకుండా చేరతావు. ఏక దృష్టి, దేవుని తట్టు దృష్టి, ఆయన రాజ్యంను గుర్చిన ఆలోచన నిరంతరం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు మార్గము తప్పిపోవు, నువ్వు తప్పకుండా నీ గమ్యానికి చేరతావు. కళ్ళు మూసుకుందామండి. ఆలోచిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క మనస్సు సంపూర్ణంగా ప్రభువు తట్టు, ఆయన స్వరము తట్టు ఉందా? ఆయన స్వరం అంటే ఆయన వాక్యంలో మనకి రాసిచ్చినటువంటి మార్గముల మీద ఉందా? మీకు వాక్యము చెప్పబడుతుంటే విన్న వాక్యం మీద మీ మనసు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. లేకున్నట్లయితే యుద్ధకాలం మీకు నిర్ణయం తీసుకోవాలి. ఒక దృఢమైన నిర్ణయం. ప్రభా, నాకు ఏక దృష్టి కలుగు చేయము తండ్రి. నీ మీద నాకు కను దృష్టి ఉండాలి, నీ మార్గముల మీద నాకు కను దృష్టి ఉండాలి. ప్రభా, నేను చేరే మార్గం నీకు తెలుసు, ఆ మార్గం నడిపించు. పాట ఉంటుంది, మార్గము చూపు ఇంటికి. ఆయన చూపిస్తున్నాడు, నడుస్తున్నామా దాంట్లో. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా మార్గమునకు వెలుగునై ఉన్నది. అవును, ఆయన వాక్యము, ఆయన స్వరము, వాటి మీద మన యొక్క దృష్టి ఉన్నది. జీసస్ ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించు. నీ దృష్టి
ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయగానే నీకు నిద్ర వస్తుందా? నీ దృష్టి అటు ఇటు వెళ్ళిపోతుందా? ఆలోచించు. అలా జరుగుతుంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నావు. నీ యొక్క మార్గము తప్పిపోయే పరిస్థితిలో ఉన్నావు. హృదయని మార్చు దేవా, యథార్థమైన హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు. హృదయని మార్చు దేవా, యథార్థమైన దిగా. హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు. నీవు కుమ్మరివి, నేను మట్టిని, మలచి రూపించమని నా ప్రార్థన. హృదయని మార్చు దేవా, యథార్థమైన దిగా. హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు. నీతో నుండుటకు. నీతో నుండుటకు. కాలంలో నా మార్గములు నీ మార్గములు ఉండాలి. నా ఆశలు నీ ఆశలతో సమానంగా ఉండాలి తండ్రి. నా దృష్టి నీ యొక్క నడిపింపు మీద, నీ యొక్క వాక్యం మీద ఉండాలి ప్రభా. నేను నా యొక్క దృష్టిని అటు ఇటు మరలనివ్వకూడదు తండ్రి. ఏక దృష్టి నాకు కలుగు చేయి ప్రభా. నీ మార్గంలో నేర్పించు ప్రభా అని ఆశతో ప్రార్థన చేసి ఒప్పుకొని ఇక్కడి నుంచి ఒక ఏక దృష్టితో మనము బయలువెళ్దామా? అటువంటి కృప దేవుడిస్తున్నాడు. ఆయనను పొందుకో ఈరోజు. ప్రభువా నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయంలో నిరంతరం నిలిచినట్లుగా ప్రభువా ఏక దృష్టి కలిగి నీవు నడిపించే మార్గంను వెతకచ్చు. ఎల్లప్పుడూ దానిలో నడవడానికి, గమ్యము చేయడానికి, నిత్య జీవులో పాలు పొందుకోవడానికి ఆ నిత్య మార్గం మాకు నేర్పించుతుంది. మేము ఏ విషయంలో తప్పిపోతున్నామేమో, నీవు మాకిచ్చిన పిలుపు నుండి మేము వేరుగా నడుస్తున్నామేమో ప్రభా, వాటిని తప్పించి నీలో నడుచున్నట్లుగా ప్రభా మమ్మల్ని చేతికి అప్పగించుకొంచున్నాము. మమ్మల్ని కరుణించి నడిపించమని మా ప్రభును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ మార్గం మా నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని ఆనందించండి. అదే ధ్యానంతో దేనికి మనం కానుకలు సమర్పించుకుందాం. సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పిస్తును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే
ఆయనకే సమర్పింతును. ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పింతును. ఆయనకే సమర్పింతును. సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మన సంగము హల్లెలూయా. మాటలో కూడా ఆ ఏకదృష్టి ఎందుకంటే భయము కలుగునట్లంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులతో మనం జీవించాలంటే మన మనస్సు అంతా చాలా చక్కగా మనకు వివరించారు. అట్టి మనసును డిస్ట్రాక్టెడ్ మైండ్తో మనం ఉండకుండా పలు రకాలైన ఆలోచనలతో మనం జీవించకుండా మన మనసు అక్కడ మీద ఆయన రాజ్యం మీద పెట్టుకొని జీవించమని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా చాలా చక్కగా ఒక హెచ్చరిక కూడా చేశారు. ఎవరి మాటలు వింటున్నాం మనం, వారి పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడానికి, వారి యొక్క సంఘాలను పెంచుకోవడానికి, నెంబర్స్ పెంచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రసంగాలు అంటే కొన్ని బాగానే ఉంటాయి, కానీ వాటిని మనసు పెట్టుకోకుండా అనవసరంగా దేవుని వాక్యం మీరు చదవండి. మీకు ఆల్రెడీ దేవుని వాక్యం ఎత్తబడుతుంది. ఆమేన్. ఆ వాక్యం హృదయంలో దాచుకొని దేవుని వాక్యం చదువుకోండి. వాక్యం చదువుకోవడం మీద దృష్టి పెట్టండి. మనం వాక్యం వేరే చెప్తున్నాడు మీకు వింటున్నారు, బాగానే ఉంది. ఆయన చెప్పింది కరెక్టో కాదు నీకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం మీద నువ్వు చదవకుండా ఉంటే, నీకు దేవుని వాక్యం గురించి జ్ఞానం లేకపోతే ఎదుటి వారు చెప్తున్నది కరెక్టో కాదు నీకు అర్థమే కాదు. అందుచేతన ముఖ్యంగా నువ్వు ఎక్విప్ చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి స్వచ్ఛమైన దేవుని వాక్యం ఏంటంటే మనుషులతో చెప్పబడేది కాదు, దేవుని గ్రంథం నుంచి చదువుకునేది. ఆమేన్. హల్లెలూయా. దాని నుంచి మనం సంపాదించుకొని తర్వాత మనం మన సంఘాన్ని కట్టుకోవడానికి కాదు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సాక్షులుగా జీవించాలని దేవుడు డౌట్ లేదు. దేవుడు నిన్ను నన్ను అందరిని ఎన్నుకున్నాడు. ఆమేన్. మనం ఆయన ఎన్నిక ప్రకారంగా జీవించట్లేదు అంతే. అది మనుషులకి జీవించిన నిజమైన భక్తులకి తేడా ఏంటంటే అదే, ఆయన ఎన్నుకున్న మార్గంలో మనం నడవట్లేదు. ఆమేన్. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మనకి ఏక దృష్టి ఉన్నప్పుడు అప్పుడు ఆ కార్యం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం బలమును అందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. బలం ఎందుకంటే మనం బలహీనం అని దేవునికి తెలుసు. ఆమేన్. జయించగలిగినాడు. ఆమేన్. ఆయన ఆత్మలో మనం కొనసాగుదాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు రాజేష్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ యొక్క కృపను బట్టి తండ్రి, నేను ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా ఇలా సజీవులుగా ఉండడానికి నీవు చూపిన కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈరోజు మేమేమై ఉన్నామో కేవలం మీ యొక్క కృప తండ్రి. మా అర్హతలు కానీ లేకపోతే ప్రభా నేను ఇంకా వేరే దేని గురించి అతిశయించడానికంటూ ఏదీ లేదు ప్రభా నా తండ్రి. మేము ఇంకా నువ్వు పాపులమై ఉండగా ప్రభా మా కోసం ప్రాణం పెట్టి నేను ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని విడిపించి విమోచించి స్వతంత్రాన్ని ఇచ్చావు తండ్రి. నాయన ఇదిగో ప్రభా అంతేకాకుండా నా తండ్రి మాలో నీ పరిశుద్ధాత్మను పెట్టి నడిపిస్తూ ఉన్నావు తండ్రి. అనేక మార్లు నాయన నా తండ్రి ఇదిగో ప్రభా లోబడినలో నీ మనస్సుతో ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మనుగా నీవు మా హృదయాల్లో ఉన్నావని గ్రహింపు లేకుండా మీకు ఎంతగానో ఆయాస్కరంగా జీవిస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. నేను వాగ్దానాల ప్రకారము
నాయన ఇదిగో తండ్రి నాయన సమస్తమును మా కోసం నెరవేర్చేసావు ప్రభువా. కానీ మేము ప్రభువా చిన్ని ప్రభు ఇదిగో తండ్రి నాయన సవాళ్ళు వచ్చినప్పుడు తండ్రి లోకము తట్టు తిరుగుతూ నాయన ఇదిగో తండ్రి విశ్వాసాన్ని కోల్పోతూ ప్రభు నా తండ్రి నాయన ఇదిగో ప్రభా నీకు మహిమకరంగా జీవించట్లేదు ప్రభా, మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. నేను ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఇదిగో నాలో ఉన్నవాడు బయట ఉన్నవాని కంటే బలవంతుడని విశ్వాసముతో ప్రభువ సమస్తము చేయగలమని నా తండ్రి మీ యందు నిరీక్షణతో ప్రభు నా తండ్రి నేను మేము కొనసాగడానికే మాలో విశ్వాసాన్ని నా తండ్రి బలపరచమని అడుగుచున్నాం. ముఖ్యంగా ప్రభు మాలో మీరు పెట్టిన పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రియలు ఏమి చేయకుండా ప్రభు ఈ యొక్క ప్రభు నా తండ్రి దినదినము నా తండ్రి మీతో నా తండ్రి నేను ఇదిగో తండ్రి సహవాసం చేయడానికి కృప చూపించమని అడుగుచున్నాం. చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, సంఘాన్ని బట్టి ప్రభా బలపరచమని అడుగుచున్నాం. నాయన ప్రతి బలహీనుని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. ఈ వారం నా తండ్రి ఇదిగో ప్రభా ఎదుర్కొని పోయే సవాళ్ళలో ప్రభా నా తండ్రి నేను నీ నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రభా నా తండ్రి మా యొక్క క్రియలు ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నేను ఎవరికి ఎటువంటి నాయన ఇదిగో తండ్రి ఇబ్బందులు ఇరుకులు నా తండ్రి ఉంటూ ఉన్నాయో వాటన్నిటిలో కూడా నీ హస్తం తోడుగా ఉంచమని అడుగుచున్నాం. బిడ్డల పక్షంగా కార్యం జరిగించమని అడుగుచున్నాం తండ్రి. నేను ఈ కూడికి అంతటినీ నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం. నేను ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభు నా తండ్రి నాయన ఈ ఉదయం నా తండ్రి ఆరాధనకు రాలేకపోతున్నారో లేక నాయన ఇదిగో తండ్రి నాయన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రభు, వారిని కూడా దర్శించమని అడుగుచున్నాం ప్రభు. నేను ఇదిగో తండ్రి నాయన అంత్య దినాల్లో ఉంటున్నామని గ్రహిస్తూ కృపాకాలంలో ఉంటున్నామని గ్రహిస్తూ ప్రభు నా తండ్రి మీ యందు భయభక్తులతో నడిచే కృపను చూపించమని అడుగుచున్నాం తండ్రి. నేను ఇదిగో తండ్రి ఇంకనూ నమ్మకంగా కొనసాగడానికి సహాయం దయచేయండి. నేను ఇదిగో తండ్రి దశం భాగం విషయంలో ప్రభువా నేను ఇదిగో తండ్రి నేనే మీ వద్ద దొంగిలించకుండా ఉండడానికే ప్రభువా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. సహాయాన్ని వేడుకుంటున్నాం. వెత్తబడిన ప్రభు ఇదిగో తండ్రి వాక్యాన్ని నైనా ఫలింపచేయమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఈ సన్నిధికి తేపడిన ప్రభువా కానుకల విషయాల్లో కూడా నాయన నీ నామానికి మహిమకరంగా వాడుకోనమని అడుగుచున్నాం తండ్రి. నీ కాపుదలకి అప్పగించుకుంటూ ఈ వారం అంతయు నాయన పరిశుద్ధాత్మ సహవాసంతో ప్రభు సాగడానికే కృప చూపించమని నేను ఈ ప్రార్థన అంతటిని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించును గాక. మనకి కొన్ని రోజులు మరి సెలవులు వస్తున్నాయి. మేము ప్రత్యేకమైన కార్యక్రమం ఏమి ఆర్గనైజ్ చేయలేదు. అయితే మీరు సమయాన్ని వ్యర్థపరచకుండా మీరు నిజంగా ఏదైనా మంచి ఆశీర్వాదం పొందుకోవాలి. ఏదో ఒక రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని నేర్చుకోండి. దేవుడు మీకు ఆ జీవితాలు కార్యాలు చేస్తాడు. అది మంచి పని. ఏదో ఒక 2 రోజులు ఒక రోజు లేకపోతే కనీసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనతోనే గడుపుకున్నట్లయితే దేవుడిని దీవిస్తాడు. దేవుడు దీవించుగాక. మేము ప్రోగ్రాం పెట్టకపోవడం మంచిదండి. ఆమేన్. ఎందుకంటే ప్రోగ్రామ్ అవుతుంది, దానివల్ల మనం అందరం ఆనందించాము. కానీ మీరందరూ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.